facts. It's about he's valuing it. So what I'm trying to tell you here in this point is, it is you to decide whether you want to value your time or not. మేమేం చేయగలుగుతాం? మేము మోటివేట్ చేయగలుగుతాం. టీచర్లు ఏం చేయగలుగుతాం? మోటివేట్ చేయగలుగుతాం. తల్లిదండ్రులు ఏం చేయగలుగుతాం? మోటివేట్ చేయగలుగుతాం. కానీ మేము చేయడంతో ఏం కాదండి, మీకు రావాలా లోపటి నుంచి నా టైంకి విలువ ఉంది, నేను బిల్డ్ చేసుకునే కెరియర్కి విలువ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఇన్ దట్ డైరెక్షన్. Once again, you are building your perception. Why value time? Time is money. Trust me, time is money. Every minute is important, every hour is important, especially when you are in 11th and 12th. మీరు 17 ఏళ్ల వయసులో లోపల మీరు ఏదైతే బిల్డ్ చేస్తారో మీ కెరియర్, దాంతో మీ లైఫ్ డిపెండ్ అవుతుందండి. మీరు ఇంజనీరింగ్ ఒక్కసారి ఎంటర్ అయిపోయాక అలా ఇంజనీరింగ్ అయిపోతుంది, దాని తర్వాత అన్ని అలా అయిపోతాయి. ఏదైనా కష్టం అంటే ఈ ప్రిమిటివ్ అంటే ఈ ఇయర్సే 17 ఏళ్ల వయసు వరకు. మీరు 7th క్లాస్లో ఉంటే మీ టైం విలువ కొంచెం తక్కువ ఉండేది, ఎందుకంటే మీ దగ్గర చాలా టైం ఉంటుంది. కానీ ఇప్పుడు టైం విలువ పెరిగిపోయింది, మీకు దాన్ని వాల్యూ చేయడం మొదలుపెట్టండి. బికాస్ యూఆర్ క్లోజర్ టు యువర్ 17 years of your age. Yeah, time is money. It's not about valuing time but yourself. టైంకి కాదండి విలువ, మీకుందా విలువ. మీ విలువని మీరు డిసైడ్ చేయాలి. బ్యాడ్ టైం మేనేజ్మెంట్ ఇస్ స్ట్రెస్. ఇదేంటి సార్ బ్యాడ్ టైం మేనేజ్మెంట్ ఇస్ స్ట్రెస్? ఆబ్వియస్లీ నాకు ఎగ్జామ్ నాకు తెలుసు ఒక 2 రోజుల తర్వాత ఉంది, నాకు 30 చాప్టర్లు కంప్లీట్ చేసి ఉంది, అప్పుడు రోజు ఒక చాప్టర్ చేయాల్సి వస్తుంది. అదే నేను 93 రోజుల ముందు నుంచే తెలిసి ఉంటే, ప్లాన్ చేసి ఉంటే, నాకు అదే చాప్టర్ చేయడానికి 3 days ఉంటుంది. ఇమాజిన్ చేయండి, ఎగ్జామ్ 3 రోజుల ముందు గుర్తుకొచ్చింది, అదే 30 చాప్టర్లు చేసాను. యు ఆర్ ఇంటూ స్ట్రెస్. ఇట్స్ డిఫికల్ట్ టు ప్రిపేర్. యూ బీ టు ట్రెమెండస్ స్ట్రెస్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అప్పుడు పాస్ అయిదామా ఫెయిల్ అయిదామా అని ఆలోచించాల్సి వస్తుంది. సో డోంట్ గెట్ ఇన్ టు దట్ స్ట్రెస్. వాల్యూ టైమ్, ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్, ప్లాన్ అండ్ కీప్ పర్ఫార్మింగ్. Yeah. So learn the art of goal setting. Goal set చేసుకోవాలి, చిన్న గోల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. వీళ్ళందరూ గొప్ప క్రికెటర్లు ఇలానే తయారు కాలేదు. They have put in lot of effort. They have been putting effort right from their childhood. They have been setting goals రెగ్యులర్గా. ఇప్పుడు విరాట్ కోహ్లీ వచ్చినప్పుడు క్రికెట్ టీంలోకి వచ్చినప్పుడు చూసి గుర్తుకుందా? ఎంతమంది క్రికెట్ చూస్తారు? చేయగలుగుతాండి. వాడు ఇండియన్ టీంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ ఫిట్నెస్లో ఎంత డిఫరెన్స్ ఉంది. అప్పుడు కొంచెం మంచి బ్యాటింగ్ చేసేవాడు, ఇప్పుడు మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ అప్పుడు బ్యాటింగ్ చేసేదానికి ఇప్పుడు బ్యాటింగ్ చేసేదాన్ని ఒక క్లాస్ వచ్చేసింది, ఆ ఫిట్నెస్ వచ్చింది. ఆ మనిషి నిలబడితేమో ఏం కనబడుతుంది వాడు. సో దాని అంటే ఎంతో కష్టపడుతున్నారు. there's lot of effort going into it. there's lot of planning going into it. they set goals, performance goals కాదు, ప్రాక్టీస్ గోల్స్ ఉండాలి. పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఏం సార్ దీని డిఫరెన్స్? పర్ఫార్మెన్స్ గోల్స్, ప్రాక్టీస్ గోల్స్ ఏంటంటే, పర్ఫార్మెన్స్ గోల్స్ ఏంటి? నాకు IITలో 1000లో ఒక ర్యాంక్ రావాలి, అది పర్ఫార్మెన్స్ గోల్. ప్రాక్టీస్ గోల్ ఏంటి? నేను ఇవాళ నుంచి నెక్స్ట్ 30 daysలో 15 full length టెస్టులు తీసుకుంటాను, లేదా 10 full length టెస్టులు తీసుకుంటాను. నేను ఇవాళ నుంచి నెక్స్ట్ 1 monthలో 6 చాప్టర్లు కంప్లీట్ చేస్తాను మ్యాథ్స్లో, 5 ఫిజిక్స్లో, 7 కెమిస్ట్రీలో. దీస్ ఆర్ ప్రాక్టీస్ గోల్స్, ప్రిపరేషన్ గోల్స్. రెగ్యులర్గా గోల్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. లర్న్ ద ఆర్ట్ ఆఫ్ గోల్ సెట్టింగ్. స్మార్ట్ గోల్స్, వెరీ క్లియర్లీ డిఫైనింగ్. చిన్న గోల్స్, అరే నేను ఇది చేస్తా. మంత్లీ, దాన్ని వీక్లీ, దాన్ని డైలీగా కన్వర్ట్ చేసుకోవడము. లేదా ఇవాళ నుంచి నెక్స్ట్ 6 months ప్రిపరేషన్ ఉంది, నాకు 16 నెలల ప్రిపరేషన్ ఉంది, నేను 11thలో ఉన్నాను, నేను 11th సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాను, 11th రివిజన్ ఎప్పుడు చేస్తాను, 12th సిలబస్ ఎప్పుడు ప్రిపేర్ అవుతాను, దాని రివిజన్ ఎలా చేస్తాను, 12thలో ఉన్నప్పుడు నేను 11th రివిజన్ ఎలా చేస్తాను. ఇవన్నీ గోల్స్ సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. That's how you'll start preparing well. If you prepare well, plan well, you'll deliver well. ఆ ప్రిపరేషన్లోనే ప్రాబ్లం ఉంటే, ఆ ప్లానింగ్లోనే ప్రాబ్లం ఉంటే టెన్షన్ ఉందండి లైఫ్లో. సో స్మార్ట్ గోల్స్, వీక్లీ ప్లాన్ సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యా, బిజీ, ఎఫిషియెంట్ ఆర్ ఎఫెక్టివ్. ఏంటి, బిజీ ఉందామా, ఎఫిషియెంట్గా ఉందామా, ఎఫెక్టివ్గా ఉందామా? ఎఫెక్టివ్ కావాలంటే మాత్రం లాంగ్ టర్మ్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ అంటే ఇవాళ నుంచి మొత్తం నా 16 నెలలు చూసుకోవాలి నేను. ఇఫ్ యూఆర్ ఇన్ 11, ఇవాళ నుంచి నా నెక్స్ట్ 6 months ని మొత్తం ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని దాన్ని బ్రేక్ చేసుకోవాలి.
అంటే 6 నెలలు ఇలా ఉంటుంది, ఈ 6 నెలల్లో 3 నెలలు ఇలా ఉంటుంది, నెక్స్ట్ 1 మంత్ ఇలా ఉంటుంది. అందులో ప్లానింగ్ చేసేటప్పుడు నాకు ఇది కూడా ఆలోచన ఉండాలి. ఏమని, అరే మాకు ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ ప్రతి సండే ఉంటుంది, దాని ప్రిపరేషన్ కూడా కోసం టైం పక్కకు పెట్టాలి, రైట్? నాకు బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేది ఉంది, నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, మీకు తెలియదా ఇవన్నీ? అన్నీ తెలుసు. సో అవన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసుకొని మన ప్లానింగ్ ఉండాలి. సో దట్ ఈస్ అబౌట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ ప్లాన్. యా, ప్రాక్టీస్ టైం అవేర్నెస్ మనకు తెలవాలి. అంటే మనము నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కైనమాటిక్స్ రివిజన్ చేయడానికి గాలిలో 2 గంటలు చేద్దాం, నో, నీకు తెలవాలి నేను కైనమాటిక్స్ రివిజన్ చేయడానికి నాకు కనీసం 6 గంటలు పడుతుందని. అవునా కదా? అది తెలియకపోతే నువ్వు ఇష్టమైన ప్లానింగ్ చేస్తూ కూడా నడవదు. You should know where you stand. If you know that this chapter is very tough for me, so this will require more time. This chapter is easy for me, this will require less time. So that kind of planning is so very important, right? So practice time awareness. And అదే కాకుండా time awareness అంటే every detailing కూడా knowledge ఉండాలి. How many hours will I require? How much in an hour? నేను ఒక గంటలో ఎంత చేయగలను? So these are something very important. Now, the next important thing I keep saying, first మనం ఏమనుకుంటున్నాం, మనకి ఎంత టైం పడుతుంది, ఎంత టైం అవసరం. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అంటే స్టడీ ఇన్ బ్లాక్స్ ఆఫ్ టైం. Study in blocks of time is something that I keep pushing for every child. What I mean by study in blocks of time, ఇప్పుడు ఎట్లా చెప్పాలి నేను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రోజు స్టడీ అవర్స్ 6 to 9 అని తెలుసు. నేను రోజు రాత్రి 9 నుంచి 12 వరకు చదువుకుంటాను, రైట్? 9 నుంచి 12 గంటలు 3 hours స్ట్రెచ్లో చదవడం అప్పుడప్పుడు కష్టమైంది. దాన్ని కొంచెం అదే మరి డివైడ్ చేసుకొని నేను ఈ 3 hours ఒక 1 hour మ్యాథ్స్ చేస్తా, దిస్ 1 block of time. 1 hour ఫిజిక్స్ చేస్తా, 1 hour కెమిస్ట్రీ చేస్తా. సో బ్లాక్స్లో డిసైడ్ చేసుకోండి. లేదా నేను 1 hour స్ట్రెచ్లో నేను చదవలేను, 3 hours స్ట్రెచ్లో చదవలేను, 1 hour చదివిన తర్వాత నేను 15 నిమిషాలు కాలక్షేపం చేస్తాను. I'll have some fun, some entertainment, something, maybe a small sport or a game of chess, or I'll spend talking to my friend, ముచ్చట్లు పెడతా, లేదా నేను ఏమైనా చేస్తా, or I'll listen to music for 10-15 minutes. I don't know what I'm saying is, I don't know what is possible in a hostel here, so I can't comment on that. So the point I'm trying to say is, మీకున్న రిసోర్సెస్ ని బట్టి మనం ఆ బ్లాక్స్ ఆఫ్ టైం ని ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యా, లెట్స్ సీ. స్టడీ అండ్ రీడ్ యాక్టివ్లీ. ఆబ్వియస్లీ నేను అంటుంది ఏంటంటే ఇక్కడ ఆ బ్లాక్స్ ఆఫ్ టైం అది 15 నిమిషాల, హాఫ్ అన్ అవరా, 1 hour, అది కాదు ఇంపార్టెంట్. ఎంతైనా కూడా ఇట్ హ్యాస్ టు బి యాక్టివ్ లెర్నింగ్, యాక్టివ్ ప్రిపరేషన్. హాఫ్ అన్ అవర్ కూర్చోవాలంటే హాఫ్ అన్ అవర్ ఇక్కడక్కడ తిరగకుండా కూర్చోవాలి. గంట కూర్చోవాలనుకున్నానంటే గంట సేపు ఇక్కడక్కడ చూడకుండా కూర్చోవాలి. దట్ ఈస్ సో వెరీ ఇంపార్టెంట్. ఇంతకు చెప్పాను మా అబ్బాయి సడన్గా 3-4 గంటలు ఒకటే దగ్గర కూర్చొని చేస్తున్నాడు. ఎందుకు? విత్ అ స్ట్రాంగ్ మోటివేషన్. ఆ 3-4 గంటలు ఒక దగ్గర కూర్చునే ముందు యూ కెనాట్ సిట్ ఫర్ 3-4 hours if you have never sat for 1 hour. You will never sit for 1 hour if you have never sat for half an hour. సో చిన్న టైంలతోటి మెల్లమెల్లిగా ఇప్పుడు మీకు అలవాటు లేదనుకో కంటిన్యూస్గా కూర్చొని చదివేది. స్టార్ట్ విత్ స్మాల్ బ్లాక్స్ ఆఫ్ టైం. ఆ స్మాల్ నుంచి పెద్దగా చేస్తూ లాంగ్ అవర్స్, డెలిబరేట్ అవర్స్ కూర్చొని చదవడం అలవాటు చేసుకోండి. Keep these blocks small. You start with keep them small. Avoid rounding off. పిల్లలకి ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్, రౌండింగ్ ఆఫ్ చేయడం. ఏంటి సార్ ఇది రౌండింగ్ ఆఫ్ అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మన క్లాస్ అయిపోయింది 12:30కి, 12:30 క్లాస్ అయిపోతే ఆర్ 12:20 క్లాస్ అయిపోయింది. 12:20 క్లాస్ అయిపోతే ఏం చేస్తారు సార్? నేను 1 o'clock నుంచి చదువుతాను. 1 o'clock చదువుదామని కూర్చుంటారు అని ప్లాన్ చేసుకొని ఇక్కడ పోయి వచ్చే వరకు 1:05 అవుతుంది. 1:05 అయింది కదా, 1:30కి స్టార్ట్ చేస్తాం. మనం రౌండ్ ఆఫ్ చేస్తాం. ఎందుకు 1:05కి స్టార్ట్ చేయకూడదా? నువ్వు 1 hour చదవాలనుకుంటే 1:05 నుంచి 2:05 వరకు కూడా చదవచ్చు. దానికోసం నువ్వు 1:30 దాకా వెయిట్ చేసి నేను 1:30 నుంచి 2:30 చదువుతా అనే ఆలోచనలు చాలా మంది పిల్లలు ఉంటాయి. సో నేను ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నాను. మీలాంటి 1000 మంది పిల్లలు నేను ట్రైనింగ్ ఇచ్చాను నా లైఫ్లో. రౌండ్ ఆఫ్ చేయకండి. ఎప్పుడు స్టార్ట్ చేస్తే అదే స్టార్ట్ టైం. 12 గంటలు 7 నిమిషాలకు స్టార్ట్ చేస్తే 7 నిమిషాలకు స్టార్ట్ చేస్తున్నాం అంతే. 12:07 నుంచి 1 గంటల 7 నిమిషాల వరకు నేను ఇక్కడక్కడ చూడకుండా చదువుతాను అంతే, పీరియడ్. నో డిస్కషన్స్, నో రౌండింగ్ ఆఫ్స్. యా, క్లోజ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే ఇక్కడ అక్కడ చూడకుండా
అమ్మ ఫోన్ చేసినా ఎత్తేది లేదు, నాన్న ఫోన్ చేసినా ఎత్తేది లేదు. ఫ్రెండ్ పక్కకు వచ్చి నడరైట్ పోయేద్దాం. నో, దిస్ ఇస్ మై టైం. ఈ 1 hour నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. నన్ను నేనే డిస్టర్బ్ చేయనప్పుడు నువ్వెవడరా నన్ను డిస్టర్బ్ చేసేది? ఆర్ యూ గెటింగ్ వాట్ ఐ వాంట్ టు సే? సో అంత కమిట్మెంట్ ఉండాలి మీ ప్రిపరేషన్ లో, అప్పుడే యూ గో ఫార్వర్డ్. యా, టేక్ స్మాల్ బ్రేక్స్ బిట్వీన్ బ్లాక్స్, స్మాల్ బ్రేక్స్. గంట సేపు చదివి గంట సేపు అర్థం అవ్వాలి, గంట సేపు చదువుకొని గంట సేపు చదువుకొని 15 నిమిషాలు 5 నిమిషాలు, మళ్ళీ 1 గంట, మేబీ 2 గంటలు చదివి హాఫ్ అన్ అవర్ ఆడుకుంటా. దట్స్ ఫైన్. సో ఇట్ షుడ్ బి లాంగ్ స్టడీ అవర్స్, స్మాల్ బ్రేక్స్, బికాస్ యువర్ టైమ్ ఈస్ మనీ. యా, use the time whenever and wherever you can. Time whenever and wherever you can. అంటే అర్థమైంది, మనం వేరే వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచించగలుగుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, మీరు మెస్ అన్నం తినడానికి వెళ్ళారు, అక్కడ 15 minutes లేట్ అయింది, 10 minutes లేట్ అయింది. మేము కూడా హాస్టల్ క్యాంపస్లో, వీ హ్యాడ్ అ హాస్టల్ క్యాంపస్ ఇన్ నాగ్పూర్. నాకు మంచి గుర్తుకుంది. పేరెంట్స్ అంటారు, మా అబ్బాయి వచ్చాడు, అక్కడ మెస్లో ఇవాళ 15 నిమిషాలు వెయిట్ చేయించారు, 15 నిమిషాలు మా అబ్బాయిది వేస్ట్ అయింది. నో, మీ అబ్బాయికి చదవాలనుకుంటే ఆ 15 నిమిషాలు కూడా అవుతాడు. చేతిలో బుక్ పట్టుకోవాలి. అర్థమవుతుందని నేను ఏమంటున్నాను? నేను లైన్లో వెయిట్ చేసేది ఉంది, నాకు బస్ కోసం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేది ఉంది, నేను ఎలా చదువును? అరే బస్ కోసం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తూ కూడా నువ్వు చేతిలో బుక్ పట్టుకొని చదవచ్చు, చదవాలనుకుంటే. So don't give a complaint that I had been waiting for mess, I was waiting for that, I was waiting for with this. No, I was traveling. నాకు రోజు మా కాలేజ్కి పోయి రావడానికి గంట పడుతుంది, 2 గంటలు నా ట్రావెలింగ్ టైం. ఎలా చదువుకుంటాను? ట్రావెలింగ్ కూడా చదవచ్చు చదవాలనుకుంటే. So the point I'm making here is, it's you has to decide when and wherever, ఎప్పుడు ఎక్కడ చదవాలనుకునేది మీరు నిర్ణయించాలి, వేరే లోపల కాదు. Study new and difficult topics at best times. అంటే అర్థమైందంటే, మీకు మంచిగా బుర్రకెక్కే టైం ఏదో మీకు తెలుసుంటుందా? యూ నో మీకు ఎప్పుడు బుర్రకెక్కుతుందనే విషయం. ఒక్కొక్కరికి ఒక రకం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నైట్ పర్సన్, ఐఎమ్ ఎర్లీ మార్నింగ్ పర్సన్. నేను పొద్దున 4 గంటలకు మంచి ఈమెయిల్ రాయగలను, ఒక మంచి ప్రపోజల్ నేను పొద్దున 4 గంటలకు కూర్చొని రాయగలను, నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పొద్దున 4 గంటలకు లేచి చేయగలను. నన్ను రాత్రి 10 గంటలకు చేయమంటే నేను చేయలేదు. సో నా బెస్ట్ పనులన్నీ అర్లీ మార్నింగ్ అవుతాయి. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ లెర్నింగ్ స్టైల్ అనేది తెలిసి ఉంటుంది. సో మీ డిఫికల్ట్ చాప్టర్స్, డిఫికల్ట్ కాన్సెప్ట్స్, డిఫికల్ట్ ఏమున్నా కూడా అది మీ బెస్ట్ టైంలో చేయండి, చాలా యూస్ఫుల్. మీ వర్స్ట్ టైంలో మీ ఈజీ సబ్జెక్ట్ చేయండి. అంటే నాకు రాత్రి నిద్ర వస్తుంది, కానీ నాకు సిలబస్ కంప్లీట్ చేసా ఉంది, నాకు రాత్రి నిద్ర వస్తుంది, కానీ నా ఈజీ చాప్టర్ ఏంటి? మ్యాథ్స్. నాకు మ్యాథ్స్ కిక్ వస్తుంది, మ్యాథ్స్ చేస్తుంటే నాకు నిద్ర కూడా ఎగిరిపోతుంది. కాబట్టి ఆ టైంలో నేను మ్యాథ్స్ చేస్తాను. అదే పడుకోవాలనుకుంటే కెమిస్ట్రీ ఓపెన్ చేస్తాను. అంటే అది నాకు, మీకు కాదు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ డూ యువర్ బెస్ట్ థింగ్స్ వెన్ ఎవర్ యూ థింక్. యా, హెల్ప్ యువర్ సెల్ఫ్ లెర్న్ టు లెర్న్. ఇది చాలా సింపుల్ పాయింట్. హెల్ప్ యువర్ సెల్ఫ్ లెర్న్ టు లెర్న్ అంటే మీరు మీ చదువుకునే విధానాన్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి చదువుకోండి. వాట్ ఐ మీన్ ఇస్ ద లెర్నింగ్ కర్వ్. నెక్స్ట్, ఐడెంటిఫై యువర్ యూనిక్ లెర్నింగ్ స్టైల్. చాలా సింపుల్ పాయింట్ అండి ఇది. మీ లెర్నింగ్ స్టైల్ని మీరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నాను, నా కెమిస్ట్రీలో నాకు ఇప్పుడు ఒక 10 పాయింట్స్ది ఒక ఆన్సర్ గుర్తుపెట్టుకోవడం అనుకో నాకు చాలా కష్టమయ్యేది. నేను ఆ 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి యాక్రోనిమ్స్ క్రియేట్ చేసుకునేవాడిని నా స్టైల్లో. యాక్రోనిమ్స్ క్రియేట్ చేసుకొని ఆ యాక్రోనిమ్స్ని గుర్తుపెట్టుకొని పాయింట్లన్నీ మైండ్లో వేసుకొని ప్రిపేర్ అయ్యేవాడిని. అదొక స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ మంచి లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. కొంతమంది టీచర్స్ సజెస్ట్ చేస్తారు దీన్ని ఇలా నేర్చుకోవచ్చు, ఇలా చదువుకోవచ్చు అని. సో వాట్ ఎవర్ బెస్ట్ లెర్నింగ్ స్టైల్స్ యూ హ్యావ్, కీప్ అప్లైయింగ్ దాట్ రెగ్యులర్లీ అండ్ కన్సిస్టెంట్లీ. ప్రతి చోట యూజ్ చేయండి. నా టెస్ట్ టేకింగ్ స్ట్రాటజీ ఏం సార్ అంటే, జనరల్గా పిల్లలకు ఒక అలవాటు, టెస్ట్లు పురుషుగా తీసుకుంటాం. ఇప్పుడు ఇంట్లో మనకు హోంవర్క్ ఇచ్చారు, క్లాస్లో సార్
కైనమాటిక్స్ పైన లేదా మెకానిక్స్లో ఇలా ఒక 50 ప్రాబ్లమ్స్ చేయించి 50 ప్రాబ్లమ్స్ షీట్ ఇచ్చారు. 50 ప్రాబ్లమ్స్ తీసుకొని అలా కూర్చొని ఇక్కడ అక్కడ దిక్కులు చూసి నో వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. మనం ఆ 50 క్వశ్చన్లు కూడా టైమింగ్ చేసుకొని చూడాలి. అప్పుడే మన స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. స్పీడ్ అనేది సడన్గా ఎవరన్నా అంటారు, సార్ నేను గంట సేపట్లో 20 ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నాను సార్, 30 ఎలా చేస్తాను సార్. టీచర్ దగ్గరే మనం అది ఉందా స్టిక్, మ్యాజిక్ స్టిక్, రేపటి నుంచి 30 చేస్తావా? అది పాసిబులా? కాదు. అది మీరే ప్రాక్టీస్ చేయాలి. మీరు ఆ 20 నుంచి 30 పోవడానికి మీరు ముందటి నుంచే ఇప్పటి నుంచే, ఇప్పటివరకు చేయకపోతే ఇప్పటి నుంచి చేయండి. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళ నేను సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నాయి 50 క్వశ్చన్లో నాకు హోంవర్క్ ఇచ్చారు. 50 క్వశ్చన్లు నేను ఇది మ్యాక్సిమం ఎంత, ఓ క్వశ్చన్కి 3 నిమిషాలు అనుకో. 50 క్వశ్చన్లు అంటే 150 నిమిషాలు. 150 నిమిషాలు అంటే ఎంత, 2.5 గంటల్లో చేయాలి. నేను 2.5 ఒక్క స్ట్రెచ్లో చేయలేను. నేను ఇప్పుడు గంట చేస్తాను, గంటలో ఇన్ని, ఇంకా గంటలో ఇన్ని, గంటలో ఇన్ని, అర్ధ గంటలో ఇన్ని, 20 నేను డిసైడ్ చేసుకున్నాను. గంట సేపట్లో 20 క్వశ్చన్లు చేయాలి పీరియడ్. నేను అలా ఫోకస్ చేస్తే టక 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 అవుతుంది. ఆ స్పీడ్ అనేది నీకు బాడీకి అలవాటైపోతుంది, నీ మైండ్కి అలవాటు పడుతుంది. స్పీడ్ విల్ నాట్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్, స్పీడ్ విల్ కమ్ విత్ ప్రాక్టీస్. ట్రస్ట్ మీ, స్పీడ్ విల్ ఓన్లీ కమ్ విత్ ప్రాక్టీస్ అండ్ కంటిన్యూస్ అండ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్. అలా మీరు రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ చేయడము, టెస్ట్లు తీసుకోవడము, ఇది కన్సిస్టెంట్గా చేస్తున్నారు. టేక్ ఎవ్రీ టెస్ట్ యాజ్ ఇట్ ఇస్ అ ఫైనల్ ఎగ్జామ్. నాకు ఒక టెస్ట్ తీసుకున్నా అంటే ఇది ఫైనల్ ఎగ్జామ్, ఇదే నా జీవితం అని తీసుకోవాలి రోజు. వెన్ యూ లూజ్, డోంట్ లూజ్ ద లెసన్. సార్ నేను టెస్ట్లో బాగా చేయలేదు, అయితే నాకు ఈ చాప్టరే రాదు అని డిసైడ్ చేస్తారు కొంతమంది పిల్లలు. అలా కాదు బిడ్డ, నువ్వు ఒక 20 క్వశ్చన్ల టెస్ట్ తీసుకున్నావు, ఆ 20 క్వశ్చన్లో 10 కరెక్ట్ వచ్చాయి, 10 రాంగ్ వచ్చాయి. ఏం ఆలోచించాలి, ఈ 10 రాంగ్ ఎందుకు వచ్చాయి? 10 రాంగ్లో 5 రాంగ్లు రావడానికి కారణం నాకు కాన్సెప్చువల్ నాలెడ్జ్ లేదు. 5 క్వశ్చన్లు నేను అసలు అటెంప్టే చేయలేదు. అటెంప్ట్ ఎందుకు చేయలేదు? నాకు టైం లేకుండే. ఈ 5 నాకు ఎందుకు రాలేదు? అరే నాకు ఆ కాన్సెప్ట్సే తెలియదు. So I have to go and pick up those concepts and learn those concepts. ఆ కాన్సెప్ట్స్ లెర్న్ చేస్తే నెక్స్ట్ టైం ఈ 5 నాకు తప్పులు పోవు, నాకు కరెక్ట్ వస్తాయి. ఎందుకంటే నేను చేశాను ఇప్పుడు. So if you keep improving, then only your scores will go up. Scores ఆటోమేటిక్గా అలా మీదికి వెళ్ళిపోవాలంటే కాదు, వాటిని అనలైజ్ చేసి దానిపైన పనిచేయాలి మనం. బ్రీదింగ్ ఎక్సర్సైజ్, దీస్ ఆర్ స్మాల్ స్ట్రెచింగ్ టెక్నిక్స్. ఇది మనకి టైం లేదు, మనం పుస్తకం చేద్దామని. పాజిటివ్ అండ్ నెగిటివ్ బిలీఫ్స్ అబౌట్ వరీ, టెన్షన్ తీసుకోకండి ఎప్పుడు. See, it's like I've lost a game doesn't mean that I've lost the life. You have many games to come, so you have to plan for your next game. That means you have to plan for your next test, you have to plan for your next preparation. So continuously keep doing that. Accepting uncertainty అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ వస్తాయన్న ఆలోచన కూడా మైండ్లో ఉండాలి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఎగ్జామ్ వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ సడన్గా టఫ్ వచ్చింది, సెకండ్ క్వశ్చన్ టఫ్ వచ్చేసింది, ఎగ్జామ్ వదిలేస్తారు. అదే సార్ ఈ పేపర్లు అన్నీ టఫే కనబడుతున్నాయి. నో, నీకు టఫ్ అయితే వేరే కూడా టఫే అది. సో ఆ ఉన్న టఫ్లో నేను బెస్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, నా స్కోర్ చేయడం అనేది ఆలోచించాలి. దట్ ఈస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు కంటిన్యూస్లీ వర్క్. బీ ఓపెన్ ఫర్ అన్సర్టెనిటీ, కీప్ ఫైటింగ్ ఇట్ అవుట్. Yeah. Next. Usually neglected and important factors. ఇవి జనరల్గా నెగ్లెక్ట్ చేస్తారు అందరూ. I wanted to mention, will not waste much time here. మీ ఫుడ్, మీ డైట్, మీ ఎక్సర్సైజ్, మీరు రెగ్యులర్గా మిమ్మల్ని మీరు ఫిట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో వాట్ ఎవర్ బెస్ట్ యూ కెన్ డూ, కీప్ డూయింగ్. వర్కింగ్ ఫిజియాలజీ అంటే మన బాడీకి, మన మైండ్కి మించిన పనులు చేయకండి. బాడీకి, మైండ్కి మించిన పనులు అంటే నాకు రోజు 8 గంటలు నిద్ర అవసరం అంటే నిద్ర అవసరమే. 6 గంటలు ఓకే అయితే 6 గంటలు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 అవర్స్ కంటే ఎక్కువ పడుకోలేదు, కానీ నాకు 5 అవర్స్ మంచి సౌండ్ స్లీప్ వస్తుంది, రైట్? అది కాకుండా నా బాడీ ప్రకాశిపోయినప్పుడల్లా ప్రతి 15 రోజులకో 10 రోజులకో వారానికో నాకు ఒక రోజు సండే నేను పొద్దున పడుకుంటే అందుబాటుగా ఉంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన పడుకుంటే నేను 3:34 లేస్తాను. అది ప్రతి సండే అప్పుడప్పుడు అవుతుంది, ఎప్పుడైతుంది నా బాడీ వీక్ అయినప్పుడు. సో అలా చదవడం అలవాటు. నేను ఆక్స్ఫర్డ్లో మాకు ఎగ్జామ్స్ అప్పుడు
కంటిన్యూస్గా నాకు గుర్తుకుంది 4 days అంటే 96 hours నేనే కాదు మా యూనివర్సిటీలో నా ఎంబడి ఎంబీఏ చేసిన వాళ్ళలో ఎంతోమంది సీరియస్గా ఉన్న వాళ్ళు మా అంటే 12 గంటలు పడుకుండొచ్చు ఇన్ అ స్ట్రెచ్ ఆఫ్ 96 hours. అంటే యావరేజ్గా రాత్రులు 3 గంటల కంటే ఎక్కువ పడుకోలేదు. కంటిన్యూస్గా 4 days. ఆ కెపాసిటీ బాడీ తీసుకోగలుగుతానే తీసుకోవాలి, తీసుకోనప్పుడు ఆ పనులు చేయదు. అర్థమవుతుందని ఏమంటాను? సో మన బాడీ అది ఎలా తీసుకోగలుగుతుంది సార్ అంటే ప్రాక్టీస్ తోటి. అది కూడా నాకు ఎగ్జామ్స్ అప్పుడు నేను తక్కువ టైం సార్ పడుకొని నేను మేనేజ్ చేయగలుగుతాను అనేది ఒక ప్రాక్టీస్. అది సడన్గా ఎగ్జామ్స్ అప్పుడు ఆ పని చేశారనుకోండి, యూ విల్ బీ అన్హెల్దీ, మీకు జ్వరాలు వచ్చే ఛాన్స్. సో ఇట్ హ్యాస్ టు బి అ రెగ్యులర్ థింగ్. ఐ మీన్ లైక్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు గెట్ యూస్ టు యువర్ బాడీ. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. రిలాక్సేషన్ ఎప్పుడు అవసరం పడినప్పుడల్లా రిలాక్స్ కూడా కావడం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మైండ్ రిలాక్సేషన్. నెక్స్ట్ కోట్ అయ్యా. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ కీప్ షార్పనింగ్ ద సా. ఇదైతే కథ తెలిసే కదా అందరికి. వాట్ ఇస్ దిస్ కీప్ షార్పనింగ్ ద సా? రంపం. సా అంటే ఏంటి? తెలుగు ఏమంటారు సా? రంపం. రంపం. కొంచెం వీక్ తెలుగు. సో యూ షుడ్ కీప్ షార్పనింగ్ ద సా. అంటే అర్థమైంది, మీ మైండ్ని కంటిన్యూస్గా షార్పన్ చేస్తున్నారు. Right? This is something that I've done already. So the point is, the last and the most important point is continuously keep improving. It's not important to go only to IIT. It's not important to go only to NIT. Whatever best you can reach in the best available time and using the best of the resources that are available to you as of now. ఇవాళ దినంలో డిసప్పాయింట్ కావద్దు మనం. అరే సార్ నేను నా లాస్ట్ 15 ఏళ్ళు వేస్ట్ అయ్యాయి, నాకు ఇలాంటి సెషన్ ఒక 2 నెలల క్రితం అని చెప్పినట్టే బాగుండు. నో, ఇట్స్ బెటర్ లేట్ దాన్ నెవర్. ఇవాళ తెలిసింది, ఇవాళ నుంచి నా లైఫ్లో చేంజెస్ తీసుకొస్తాను నేను, అలా ఆలోచించాలి. ఆల్వేస్ బీ పాజిటివ్, కీప్ షార్పనింగ్ ది సా. థ్యాంక్ యూ సో మచ్. And I loved enjoying talking to you. And our entire panel is out here. Deepak, come. Teja, Raghu. So we are here. If you have any questions to me or to Deepak or to Raghu or to any one of us, you can ask your question and we'll answer your question. So we'll take 10 minutes for question answers. Any kind of questions that you have. Come on. Sir, you must be auntie cover చేస్తారు సార్ ఈ క్వశ్చన్. సో మాట్లాడిన దాంట్లో కూడా మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే, ఏదైనా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ us. Okay, so if you're done, I'll end the entire session with the last story for my closing session. Okay. ఒకప్పుడు there used to be an old man. This old man used to take people from one bank of the river to the other bank of the river. ఒక బ్యాంక్ ఆఫ్ ద రివర్ అంటే రివర్ బ్యాంక్ నుంచి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఒక బోట్లో అలా తీసుకొని వెళ్ళేవాడు. సో ఒకరోజు ఒక చిన్న అబ్బాయి వచ్చి ఆ ముసలాయనను చూసి, తాతని చూసి, తాత నువ్వు ఎన్నిసార్లు చేస్తావు ఇది రోజు అని అడుగుతాడు. సో ద ఓల్డ్ మ్యాన్ సేస్, I do it as many times as possible. I do it as many times as possible because more I do, more I get. If I don't do, I don't get. He says, more I do, more I get. If I don't do, I don't get. Alane, life is very, very precious. Success, according to me, is directly proportional to effort. More the effort, more is the success. More the effort, more is the success. Hope that success lives with you for long. And for success, people say there's a part of luck needed. And if that part of luck is needed, let the luck be with you all the time and have a wonderful career ahead. Thank you so much.